Hi friends, welcome to YouTube channel Aptitude Talks. On target SSC GD సిరీస్ స్టార్ట్ చేసాము. ఇంకా 1 వీక్లో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవబోతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా 2023లో జరిగిన పేపర్స్ తీసుకొని మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ఎస్ఎస్సి జీడీ యాప్టిట్యూడ్, ఎస్ఎస్సి జీడీ రీజనింగ్ ఉన్నాయి. ఇవి 2020లో జరిగిన పేపర్స్, అలాగే 2023లో జరిగిన పేపర్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరందరూ కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అయ్యి ఉంటారు. కాకపోతే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్స్ అనేవి ఎలా అటెంప్ట్ చేయాలి, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఎలా అప్లై చేయాలి, షార్ట్ కట్స్ మెథడ్ ఎప్పుడు అప్లై చేయాలి, ఆ లాజిక్స్ అనేవి మనం ఎప్పుడు అప్లై చేయాలి అనేది మీరు ఈ వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్ అనేవి అసలు ఆప్షన్స్తోనే చేయొచ్చు, కొన్ని క్వశ్చన్స్ షార్ట్ కట్ అప్లై చేసి చేయొచ్చు. మ్యాక్సిమం ఏంటంటే ఎస్ఎస్సి జీడీలో సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ సిరీస్ అనేవి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మన వీడియోస్ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి. సో ఇంకా టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 2/5, 4/15 అండ్ 6/25. ఎప్పుడైనా సరే ఎల్సిఎం మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే, మనం ఫ్రాక్షన్ని ఎల్సిఎం మీద ఫైండ్ అవుట్ చేయాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక నెంబర్స్ ఏమన్నాయి మనకి, 2/5 నెంబర్స్ వచ్చేసి 2/5, 4/15, 6/25. ఓకే, న్యూమరేటర్ వాల్యూస్ ఏమన్నాయి, 2, 4, 16. వీడి యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్లో ఉన్న వాల్యూస్కి ఏం చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏమన్నాయి, 5, 15, 25. సో 2కి 4కి 6కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి, 12 వస్తుంది. అలాగే 5, 15, 25లో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏముంది, మూడిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది మనకి, 5 కదా. సో 12/5 ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్ నేర్చుకున్నారు, కొంచెం ఫాస్ట్ రివిజన్ సిరీస్ టైప్లో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 21 సెంటీమీటర్స్ అండ్ ఇట్స్ వాల్యూమ్. ఎప్పుడైనా సరే ఫస్ట్ మీకు రేడియస్ కనబడితే, ప్రాబ్లంలో మీకు రేడియస్ కనబడగానే 11 యొక్క డివిజిబుల్ రూల్ చెక్ చేయండి. 11తో ఏదైతే ఆప్షన్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో 11 యొక్క డివిజిబుల్ రూల్ ఏంది, ఈవెన్ ప్లేస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ఆడ్ ప్లేస్ డిఫరెన్స్ ఎలా ఉండాలి, 0 కానీ 11 యొక్క మల్టిపుల్స్ ఉండాలి. ఇప్పుడు చూడండి, 4 + 4 ఎంత అవుతుంది, 8, 8 + 1 ఎంత, 9, 0 + 9 ఎంత అవుతుంది, 9, డిఫరెన్స్ ఎంత, 0. ఇది 11తో డివైడ్ అవుతుంది, ఇది కావచ్చు. నెక్స్ట్ 1 + 1 2, 2 + 2 4, 0 + 2 2, డిఫరెన్స్ ఎంత, 2. ఇది 11తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 9 + 1 10, 10 + 2 ఎంత, 12, 1 + 0 1, డిఫరెన్స్ వచ్చేసి 11. ఇది కూడా 11తో డివైడ్ అవ్వచ్చు. నెక్స్ట్ 2 + 1 3, 3 + 2 ఎంత, 5, 1 + 0 1, డిఫరెన్స్ ఎంత, 4. ఇది కూడా 11తో డివైడ్ అవ్వదు. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ మిగిలినాయి అనమాట. అప్పుడు మనం కంపల్సరీగా ఏం చేయాలి, మనం ఫార్ములా అనేది రాయాల్సిందే. హెమిస్పియర్ యొక్క వాల్యూము ఫార్ములా ఏమవుతుంది, 2/3 πr³. సో 2/3 ఇంటూ పై వాల్యూ ఎంత, 22/7 ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి, 21 × 21 × 21. 7 3 ఎంత, 21 కదా. సో 21 అనేది క్యాన్సిల్ అయింది. ఇంకా మనకి 2 ఆప్షన్స్ మీద ఉన్నాయి, ఏ అండ్ సి. ఇక్కడ కంప్లీట్ క్యాలిక్యులేషన్ చేయమాకండి. ఏం చేయాలి, నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ యూనిట్ ప్లేస్ వాల్యూ ఉంది, 4 ఉంది. ఇక్కడ యూనిట్ ప్లేస్ వాల్యూ ఉంది, 9 ఉంది. అంటే మీరు డైరెక్ట్గా యూనిట్ ప్లేస్ వాల్యూ కనుక్కుంటే ఆన్సర్ అయిపోతుంది. 1 1 ఎంత, 1, 1 2 ఎంత, 2, 2 2 ఎంత, 4. యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత రావాలి, 4 రావాలి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే,
ఇలా మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ విల్ అమౌంట్ టు 5,324 in 2 years when the interest is compounded 10% per annum compounding annually. క్వశ్చన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ లోన్ అనమాట. కొంత మనీ తీసుకున్నాడు, ఎన్ని ఇయర్స్కి 2 yearsకి తీసుకున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. 2 years తర్వాత అమౌంట్ ఎంత అయింది 5,324 రూపాయలు అయింది. అది మనం ఎంత తీసుకున్నామో కనుక్కోవాలి. సో నేను ఎంత తీసుకున్నానో నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఇంట్రెస్ట్ అయితే 100కి యాడ్ చేయాలి. ఓకే, 10% అంటే ఏమవుతుంది 110/100 ఇంటూ 2 years కాబట్టి మళ్ళీ 110/100. ఓవరాల్ అమౌంట్ ఎంత 5,324. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు డిజిటల్ సమ్ కాన్సెప్ట్ అప్లై చేయండి. ఏంటిది డిజిటల్ సమ్. ఇవి ఆల్రెడీ మేము ఈ ట్రిక్స్ దాదాపు ఇది 2023లో 6వ పేపర్ ఇది. సో ప్రీవియస్ పేపర్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. ఓకే, డిజిటల్ సమ్ చూడండి. 1 + 1 ఎంత 2. ఇంకా డినామినేట్లో 100 ఉంది. వాటి యొక్క సమ్ చేసినా మనకు 1 వస్తుంది. అవి మనకు అవసరం లేదు. 1 + 1 ఎంత 2. ఇటువైపు చూడండి 5 + 3 8, 8 + 2 10, 10 + 4 ఎంత 15. సారీ 10 + 4 ఎంత 14. 14 డిజిటల్ సమ్ ఎంత వస్తుంది 5 అవుతుంది. 2 2s ఎంత 4. ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది నేను 4తో మల్టిప్లై చేస్తే నాకు డిజిటల్ సమ్ అనేది 5 వస్తుందో చూడండి. ఈ మొత్తం డిజిటల్ సమ్ చూడండి. 4 + 3 ఎంత 7, 7 + 2 ఎంత 9 క్యాన్సిల్. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత 4. 4 4s ఎంత ఈ పార్ట్ వరకు మొత్తం ఎంత ఉంది డిజిటల్ సమ్ 4 వచ్చింది. ఇక్కడ 4 ఇక్కడ ఎంత ఉంది 4 4s ఎంత 4 × 4 ఆప్షన్ ఏ ప్రకారం 16 అంటే ఎంత వచ్చింది డిజిటల్ సమ్ 7. మనకు కావాల్సింది 5, ఇది కాదు. నెక్స్ట్ 4 + 4 8, 8 + 2 ఎంత 10, 10 అంటే ఎంత 1, 1 × 4 = ఎంత 4. మనకు కావాల్సింది 5, ఆప్షన్ బి కూడా కాదు. ఆప్షన్ సి చూడండి 4 + 4 8, 8 + 4 ఎంత 12, 12 అంటే 3 కదా 3 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 12 అంటే ఎంత 3. మనకి ఎంత కావాలి 5 రావాలి. సో ఇది కూడా కాదు. ఆప్షన్ డి 4 + 4 ఎంత 8, 8 × 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 32. 3 + 2 ఎంత 5. మనకు కావాల్సిన 5 కదా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ ప్రాసెస్ అనేది క్యాలిక్యులేషన్స్ లేకుండా చేసే ప్రాసెస్. మరి జనరల్గా ఫార్ములా అప్లై చేసినా సరే ఫార్ములా అంటే ఏమవుతుంది ఏ ఈజ్ ఈక్వల్ టు పి × 1 + r/100 హోల్ పవర్ n. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు అమౌంట్ 5,324 దట్ ఈజ్ ఈక్వల్ టు పి × 1 + r వాల్యూ ఎంత 10/100. ఎన్ని ఇయర్స్ 2 years. ఇలా క్యాలిక్యులేషన్ చేస్తూ లెంగ్తీగా చేయాలి, అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఏ డీలర్ మార్క్ ద ప్రైస్ ఆఫ్ ఎన్ ఐటమ్ 45% మోర్ దాన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ అలౌయింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 40%. ఫైండ్ ఈజ్ ప్రాఫిట్ పర్సంటేజ్. సేమ్ క్వశ్చన్ 2 days క్రితం ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అదే మోడల్ అనమాట. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటండి డిస్కౌంట్ టాపిక్లో ఫస్ట్ నేను ఒక వస్తువు కొంటాను, దాన్ని ఏమంటారు కాస్ట్ ప్రైస్ అంటారు. నేను వస్తువు కొన్న వెంటనే నేను ఏం చేస్తాను నాకు ఇష్టం వచ్చినట్టు నేను పెంచిన తర్వాత అదేమవుతుంది మార్కెట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ ఎంఆర్పి అయిన తర్వాత నేను ఎంఆర్పి ఉంది మళ్ళీ ఏం చేస్తాను డిస్కౌంట్ ఇస్తాను. ఇక్కడేమో ఇంక్రీజ్ చేస్తా. డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఫస్ట్ ఇంక్రీజ్ చేయడం, నెక్స్ట్ డిస్కౌంట్ ఇవ్వడం, ఇలా కంటిన్యూ ప్రాసెస్ ఉంటే ఇక్కడ చూడండి 45% ఇంక్రీజ్ చేశాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 20% ఇంక్రీజ్ ఇచ్చాడు. ఇలా కంటిన్యూస్ ఫ్లోలో ఉంటే డైరెక్ట్గా మీరు యూ కెన్ యూజ్ ద షార్ట్ కట్ ఫార్ములా +or - x +or - y +or - x × y/100. ఇంక్రీజ్ అయితేనేమో ప్లస్, డిస్కౌంట్ అంటే ఏమో మైనస్. స్టార్టింగ్లో 45 మోర్ కదా కాబట్టి 45% ప్లస్, తర్వాత 20% డిస్కౌంట్ కాబట్టి -20. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. 45 × 20/100. 20 100 ఎన్ని సార్లు పోతుంది 5 సార్లు పోతుంది. 5 45 ఎన్ని సార్లు పోతుంది 9 సార్లు పోతుంది. 45 - 20 - 9 ఎంత అవుతుంది 29. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 16%. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. అంతే కదా 30 45. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్.
ఎప్పుడైనా సరే ఒక స్ట్రక్చర్ కంటిన్యూస్ ఫ్లోలో ఉన్నప్పుడు ఫస్ట్ అమౌంట్ ఇంక్రీజ్ అయింది, తర్వాత డిస్కౌంట్ ఇచ్చాడు, అయితే ఓవరాల్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కానీ లాస్ పర్సెంట్ కానీ కనుక్కున్నప్పుడు డైరెక్ట్గా మీరు ఈ ఫార్ములా అప్లై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టోర్ అనౌన్స్ ద ఫాలోయింగ్ 3 schemes టు సెల్ ఇట్స్ ఆర్టికల్. వాట్ ఆఫ్ దీస్ గివ్ ద మ్యాక్సిమం డిస్కౌంట్ టు ది బయ్యర్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20%, 24%. ఇక్కడ చూడండి, మనకి ప్రాబ్లంలో 3 డిస్కౌంట్స్ ఇచ్చాడు. ఆ 3 డిస్కౌంట్స్లో స్టూడెంట్స్కి యాజ్ ఏ కస్టమర్గా ఏది మ్యాక్సిమం డిస్కౌంట్ ఇస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడేమో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు, కానీ ఇక్కడేమో డిఫరెంట్గా అడిగాడు. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 24 కంటిన్యూస్గా డిస్కౌంట్స్ ఇస్తేనేమో మనం ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. -x -y -+, కాబట్టి x × y/100. ఇలా మీరు అప్లై చేసేవనుకో అప్రాక్సిమేట్గా 20, 24, దట్ మీన్స్ -44, అంతే కదా, -20, -24 అప్రాక్సిమేట్గా చూస్తున్నా, ఎగ్జాక్ట్ కూడా చేయట్లేదు. -20, -24 అంటే అప్రాక్సిమేట్గా -44 అని కొంచెం తక్కువ వస్తుంది. ఓకే, సెకండ్ చూడండి, సెకండ్ డిస్కౌంట్ ఎలా అన్నాడు, బై 5 get 3 ఫ్రీ. ఇలా వచ్చినప్పుడు మన డిస్కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏవైతే ఫ్రీ వస్తున్నాయో అది మన డిస్కౌంట్. ఎన్ని ఆర్టికల్స్ ఫ్రీ వచ్చినాయి, 3 ఆర్టికల్స్. టోటల్గా నాకు ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి, నేను షాప్లో నుంచి బయటకు వస్తే నేను మొత్తం ఎన్ని ఆర్టికల్స్ వస్తాయి, 5 కొంటే 3 ఫ్రీ కదా, మొత్తం ఎన్ని వస్తాయి, 8 ఆర్టికల్స్ వస్తాయి. ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 4 2 టైమ్స్ 4 25 టైమ్స్ 25 3 75 కదా, 37.5%. ఇది 40 కంటే తక్కువే. నెక్స్ట్ మూడో డిస్కౌంట్ చూడండి, బై 13 గెట్ 3 ఫ్రీ, గెట్ 7 ఫ్రీ. ఓవరాల్ నాకు ఎన్ని ఫ్రీ వస్తున్నాయి, 7 ఫ్రీ వస్తున్నాయి. నేను షాప్లో నుంచి బయటకు వెళ్తే ఓవరాల్ నాకు ఎన్ని వస్తువులు వస్తాయి, 10 ఏమో కొన్నాను, ఎన్ని ఫ్రీ వచ్చినాయి, 7 ఫ్రీ వచ్చినాయి. అంటే మొత్తం ఎన్ని వస్తాయి, 20 × 100. 20 ఎన్నిసార్లు పోతుంది, 5, 7 5 ఎంత, 35%. ఇది అప్రాక్సిమేట్గా 40 వస్తుంది. అంటే నాకు బెస్ట్ డిస్కౌంట్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. ఇక్కడ కూడా జాగ్రత్తగా చూడండి, మన ఆప్షన్స్ కూడా కన్ఫ్యూజన్ అయ్యే విధంగా ఇచ్చాడు. చాలామంది ఏ ఆన్సర్ కదా ఆప్షన్ ఏ అని పెడతారు, కానీ ఆప్షన్ ఏ ఉంది, సి ఉంది, ఇది కాదు. నా ఆన్సర్ ఏమో రావాలి, ఏ రావాలి. అదే ఆప్షన్లో ఉంది, డి ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ ఈజీగా ఇచ్చినా మళ్ళీ ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాణి గోస్ టు స్కూల్ ఫ్రమ్ హోమ్ at a certain speed and return to home at a speed of 50 km/h. If the distance between her home and school is 20 km, the average speed of the whole journey is 37.5 km/h. What is her speed of the home to school? చూడండి, ఒక రాణి అనే ఒక అమ్మాయి ఎక్కడి నుంచి వెళ్తుంది, ఇంటి దగ్గర నుంచి కాలేజ్ స్కూల్కి వెళ్తుంది. వెళ్ళేటప్పుడేమో ఎంత స్పీడో మనకు తెలియదు, x km/h. ఆ రిటర్న్లో ఆ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 50 km/h. ఓవరాల్గా మొత్తం డిస్టెన్స్ ఎంత ఉంది, 20 కిలోమీటర్స్ ఉంది. ఓవరాల్గా యావరేజ్ స్పీడ్ ఎంత అన్నాడు, 37.5 km/h. ఇక్కడ చూడండి, అసలు వీటితో మనకు సంబంధం లేదు, 20 కిలోమీటర్ మనకు అవసరమే లేదు, మనకి డిస్టెన్స్ సేమ్గా ఉంది. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి. షార్ట్ కట్ ఫార్ములా ఏంటిది, 2 × యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ 2 × S1 × S2/S1 + S2. 2 × స్టార్టింగ్ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి x అనుకోండి, రిటర్న్లో స్పీడ్ ఎంత ఉంది, 50 S1 + S2 అంటే x + 50 ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 37.5 అంటే ఎంత, 75/2 కదా. 25 2 టైమ్స్, 25 3 టైమ్స్. క్రాస్గా మల్టిప్లై చేయండి. క్రాస్గా మల్టిప్లై చేస్తే 2 × 2 ఎంత, 4x. 4x × 2 ఎంత అవుతుంది, 8x ఈజ్ ఈక్వల్ టు 3తో మల్టిప్లై చేస్తే 3x + 150. 8x ఇటు వస్తే ఏమవుతుంది, 8x - 3x ఈజ్ ఈక్వల్ టు 5x ఈజ్ ఈక్వల్ టు 150. 5 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది, 30 టైమ్స్. x ఈజ్ ఈక్వల్ టు 30 km/h. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ప్రీవియస్ క్వశ్చన్లో ఏమో 2 స్పీడ్స్ ఇచ్చి, ప్రీవియస్ పేపర్లో 2 స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ కొనుక్కోమన్నాడు. ఇందులో ఏం చేశాడు,
ఒక స్పీడ్ ఇచ్చాడు, యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు, ఇంకో స్పీడ్ కనుక్కోమన్నాడు. క్వశ్చన్స్ అక్కడికక్కడే మారిపోతాయి, పెద్ద చేంజ్ ఏమి ఉండదు. నెక్స్ట్ వన్, M can do a piece of work in 12 days and in 21 days. They began together, but M leaves the work 6 days before the completion of the work. Find the total number of days to complete the work, entire work. ఫస్ట్ ఇది టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్. M అనేవాడు ఒక వర్క్ని ఎన్ని రోజులు చేస్తున్నాడు? 12 రోజులు చేస్తున్నాడు. N అనేవాడు అదే వర్క్ని 24 రోజులు చేస్తున్నాడు. టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఏది ఇచ్చినా సరే ఫస్ట్ టోటల్ వర్క్ అనుకోండి. టోటల్ వర్క్ ఎలా వస్తుంది? మనకి LCM ద్వారా వస్తుంది. 12కి 24 LCM ఎంత? 24. తర్వాత ఏం కనుక్కోవాలి? వాళ్ళ యొక్క సామర్థ్యం అంటే ఎఫిషియన్సీ కనుక్కోవాలి. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 24 యాపిల్స్ ఉన్నాయి. M అనేవాడు 12 రోజులు తినేస్తున్నాడు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు? 24/12 = 2 యాపిల్స్. N అనేవాడు రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు? 24 రోజులకి 24 యాపిల్స్, రోజుకి 1 యాపిల్ తింటాడు. ఇంతవరకు పార్ట్ ఇది. ఇప్పుడు కండిషన్ జాగ్రత్తగా చూడండి. దే బిగన్ టుగెదర్. సో ఎవరు వర్క్ చేశారు? స్టార్టింగ్లో M and N ఇద్దరు కలిసి వర్క్ స్టార్ట్ చేశారు. ఎన్ని రోజులు చేశారో మనకు తెలియదు. M లీవ్స్ ద వర్క్ 6 days బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. M అనేవాడు ఏం చేశాడంట? ఇంకా 6 రోజులు వర్క్ ఉంది అనగా ముందుగానే వర్క్ వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఈ 60 days ఎవరు చేశాడు? M వెళ్ళిపోతే N చేశాడు. ఓవరాల్గా మొత్తం వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు. ఇక్కడ మనం ఒక చిన్న లాజికల్ పాయింట్ అప్లై చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ M+N ఉంది, కానీ ఇక్కడ ఏంది? ఒకటి N ఉన్నాడు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా M కూడా 6 రోజులు చేశారు అనుకుందాం. M రోజుకి 2 యాపిల్స్ ఉంటే 6 రోజులకి ఎన్ని యాపిల్స్ ఉంటాడు? 12 యాపిల్స్ కదా. టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 24, 12. ఇది ఆల్రెడీ చేయలా. ఒకవేళ చేసి ఉంటే అంటే ఇమాజినేషన్. దట్ ఈజ్ ఈక్వల్ టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్న దగ్గర? 36 యాపిల్. అంటే ఇక్కడ కూడా ఎవరు ఉన్నారు? M+N కదా. ఇక్కడ M+N, ఇక్కడ M+N. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారు కదా. సో ఇద్దరు యొక్క ఎఫిషియన్సీ తీసుకోండి. 2 + 1 ఎంత? 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 12 డేస్లో ఆ వర్క్ అనేది ఇద్దరు కలిసి వర్క్ చేసిన టైం అన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ అంటే ఉన్న టోటల్ యాపిల్స్లో నుంచి మైనస్ చేయండి. బిఫోర్ అంటే టోటల్ వర్క్కి యాడ్ చేయండి. ఓకే, టోటల్ వర్క్ ఏం చేయాలి? సపరేట్ చేయాలి. ఆఫ్టర్ అంటే మైనస్ చేయండి, బిఫోర్ అంటే యాడ్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇమాజినేషన్లో మనం చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A/B = 2:7 and 343 is the third proportional to A and B. Then the value of B minus A. మొత్తం 3 వేరియబుల్స్ ఇన్ ప్రపోర్షన్లో ఉన్నాయి అంటే మనం ఏం చేయాలి? చూడండి, 2 వేరియబుల్స్ ఇచ్చి థర్డ్ ప్రపోర్షన్ కనుక్కోమంటున్నాడు. అంటే అది ఎందులో ఉన్నట్టు? కంటిన్యూ ప్రపోర్షన్లో ఉన్నట్టు. కంటిన్యూ ప్రపోర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది B/C ఉంది అనుకో. నెక్స్ట్ రేషియో కూడా ఏమవుతుంది? B/C అవుతుంది. ఇలాగా A/B ఎంత? 2:7. ఇక్కడ కూడా ఏమవుతుంది? 7 థర్డ్ ప్రపోర్షన్ మనకు తెలియదు కాబట్టి X అనుకోండి. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇంటూ ప్రొడక్ట్ ఆఫ్ మీన్ వాల్యూ కూడా ఏమవుతుంది? 2X = 7 7 ఎంత? 49. X ఎంత అవుతుంది? 49/2 పార్ట్స్. ఇది థర్డ్ ప్రపోర్షన్. ఇది కానీ ప్రాబ్లంలో థర్డ్ ప్రపోర్షన్ ఎంత ఇచ్చాడు? 343 కదా. 49/2 పార్ట్స్ అనేది 343 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 49. 3 times 1 part = ఎంత? 47 times 1 part = 7 2 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఓకే, అయితే ఏం కనుక్కోవాలి? దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B minus A? B వాల్యూ ఏమో 7 parts, A వాల్యూ ఏమో 2 parts. డిఫరెన్స్ ఎంత? 5 parts. 1 part 14 అయితే 5 parts ఎంత అవుతుంది? 14 × 5 = 70. ఆప్షన్ D ఈజ్ కరెక్ట్. ఇది కంటిన్యూ ప్రపోర్షన్లో ఉందన్నమాట. కంటిన్యూ ప్రపోర్షన్ అంటే ఏ వేరియబుల్ రిపీట్ అవుతుంది? సెకండ్ వేరియబుల్ రిపీట్ అవుతుంది. ప్రాబ్లం అనేది రేషియో ప్రకారమే మనం ప్రాబ్లం సాల్వ్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ రెడ్యూస్డ్ బై 15%, బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%, వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? సేమ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఫస్ట్ మనం చూడండి.
లెంత్ ఇంక్రీజ్ అయింది, లెంత్ డిక్రీజ్ అయింది, బ్రెడ్త్ ఇంక్రీజ్ అయింది. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, ఏరియా కదా. కంటిన్యూ ఫార్మేట్లో ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఏ ఫార్ములా యూజ్ చేయొచ్చు, +r - x +r - y +r - x ఇంటూ y/100. ఈ ఫార్ములా ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. అయితే కంటిన్యూస్గా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఆల్టర్నేటివ్ కానీ ఉండాలి. లెంత్ 15% డిక్రీజ్ కాబట్టి -15, బ్రెడ్త్ 10% ఇంక్రీజ్ కాబట్టి +10, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, -15 ఇంటూ 10/100. కంపల్సరీగా మనకు మైనస్లోనే వస్తుంది కాబట్టి ఇంక్రీజ్ రాదు, ఇంకా డిక్రీజ్ 6.5 కానీ 5.6 కానీ. అక్కడ -5 + 10 ఏమవుతుంది, -5 -0 క్యాన్సిల్ 1.5 దట్ ఈజ్ ఈక్వల్ టు -6.5%. మైనస్ ఇండికేట్స్ ఏమవుతుంది, డిక్రీజింగ్ అని. సో -6.5%. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, a boat covers a distance of 375 meters in upstream in 30 minutes and return back to the starting point in 18 minutes. Find the ratio of the speed of the boat in still water and the speed of the stream. ఒక బోట్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంట, 375 meters ఇన్ అప్ స్ట్రీమ్ ఎంత టైంలో, 30 minutesలో. అలాగే రిటర్న్ వచ్చేటప్పుడు ఏమవుతుంది, వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ అయితే వచ్చేటప్పుడు డౌన్ స్ట్రీమ్ అవుతుంది. తక్కువ టైం పడుతుంది కదా. ఎంత టైం పట్టింది, 18 minutes టైం పడుతుంది. అయితే ఏం రేషియో కనుక్కోవాలంట, బోట్ యొక్క స్పీడ్కి వాటర్ స్పీడ్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, అన్నెసరీ డిస్టెన్స్ మనకు అవసరం లేదు, రైట్. చూడండి, అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము టైం రేషియోస్ తీసుకోండి. అప్ స్ట్రీమ్ ఎంత టైం పట్టింది, 30 minutes. డౌన్ స్ట్రీమ్ ఎంత టైం పట్టింది, 18 minutes. రేషియోలో కన్వర్ట్ చేయండి. 6 5 times, 6 3 times. ఇది టైం రేషియో. స్పీడ్ రేషియో అవుతుంది, డిస్టెన్స్ సేమ్గా ఉన్నప్పుడు టైంకి స్పీడ్కి రేషియోలో ఇన్వర్స్ రేషియో అవుతుంది 3:5. ఓకే, ఇప్పుడు నాకు అప్ స్ట్రీమ్ తెలుసు, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడు తెలుసు. ఓకే, బోట్ స్పీడ్ మనకు ఎలా వస్తుంది, మన బోట్ స్పీడు స్ట్రీమ్ స్పీడ్ కావాలి. బోట్ స్పీడ్ ఎలా వస్తుంది మనకి, బోట్ స్పీడ్ రావాలంటే డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. స్ట్రీమ్ స్పీడ్ రావాలంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. ఈ రెండు ఫార్ములాస్ డైరెక్ట్ షార్ట్ ట్రిక్ గుర్తుపెట్టుకోండి. బోట్ స్పీడ్ కావాలి, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ 5 + 3 + 3/2 ఈజ్ 2. వాటర్ స్పీడ్ కావాలంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ 5 - 3/2. 2 క్యాన్సిల్ అవుతుంది. 5 + 3 ఎంత, 8. 5 - 3 ఎంత, 2. 4:1. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. డిస్టెన్స్ మనకు అవసరం లేదు. మీరు క్వశ్చన్ చూడగానే ఏ టైప్ ఆఫ్లో చేయాలనేది మీకు అర్థం కావాలి. మనకి యాక్చువల్గా డౌన్ స్ట్రీమ్కి టైం ఇచ్చాడు, అప్ స్ట్రీమ్ యొక్క టైం ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్ట్గా స్పీడ్ రేషియో వస్తుంది. మనకు స్పీడ్ తెలిస్తే బోట్ స్ట్రీమ్ అనేది, బోట్ యొక్క స్పీడ్, వాటర్ యొక్క స్పీడ్ అనేది ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఏ బైక్ టేక్స్ 3 hours to cover a distance of 362 kilometers. What distance will it cover in 5 hours? ఓకే, అయితే ఫస్ట్ మనం స్పీడ్ కనుక్కోవాలి. స్పీడ్ ఎలా వస్తుంది చెప్పండి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమే కదా. ఇప్పుడు చూడండి, ఏ బైక్ టేక్స్ 3 hours to cover a distance of 162 kilometers. 162 kilometer డిస్టెన్స్ని ఎంత టైంలో వెళ్ళింది, 3 hours-లో వెళ్ళింది. అయితే ఎంతో డిస్టెన్స్ మనకు తెలియదు, దాని ఎక్స్ అనుకోండి. ఎక్స్ డిస్టెన్స్ని వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంట, 5 hours టైం పట్టింది. అది మన ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. 3 నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది. 3 5 = 15, 1 ఉంది, 3 4 = 14. ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 54 × 5 250 20 270 kilometers. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, పాపులేషన్ ఆఫ్ ఎ విలేజ్ 24,000. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డిక్రీజ్ బై 4% నెక్స్ట్ ఇయర్, దెన్ వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్ ద విలేజ్ నెక్స్ట్ ఇయర్. చూడండి, స్టార్టింగ్ ఇనీషియల్ పాపులేషన్ ఎంత, 24,000 ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ పాపులేషన్ ఏమవుతుంది, 4% తగ్గొచ్చు.
సో ఇనీషియల్ పాపులేషన్ ఎంత అనుకుంటారు? 100 కదా. 4% తగ్గితే 100లో తీసేయండి, ఇంక్రీజ్ అయితే 100కి యాడ్ చేయండి. 4% తగ్గితే ఎంత అవుతుంది? 96/100 అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఎటువంటి క్యాలిక్యులేషన్ చేయొద్దు. అగైన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని డిజిటల్ సమ్ 2 + 4 ఎంత? 6. 9 + 6 ఏందా మనకి ఎంత వస్తుంది? 6. 6 6 ఎంత? 36. డిజిటల్ సమ్ ఎంత? 9. మనకు ఆప్షన్లో కూడా డిజిటల్ సమ్ ఎంత రావాలి? 9 రావాలి. 2 + 2 4, 4 + 5 ఎంత? 9 క్యాన్సిల్. 6. డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇది కాదు. 2 + 3 5, 5 + 5 10, 10 + 2 12 అంటే ఎంత వస్తుంది? 3. ఇది కూడా కాదు. 8 + 2 4, సారీ 2 + 2 4, 4 + 8 12 అంటే ఎంత వస్తుంది? 3. ఇది కూడా కాదు. 2 + 3 5, 5 + 4 ఎంత? 9. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు క్యాన్సిలేషన్ చేసి 96ని 24తో మల్టిప్లై చేసిన పని లేదు. మీకు డివిజిబిలిటీ రూల్స్ ఒకటి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ తెలిస్తే క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, Ravi can decorate a wall in 6 hours, while Ankita can decorate the same wall in 10 hours. In how many hours will they decorate the wall working simultaneously? ఓకే, మళ్ళీ టైం అండ్ వర్క్ క్వశ్చనే. రవి అనేవాడు ఒక వాల్ని 6 అవర్స్లో డెకరేట్ చేస్తున్నాడు. అంకిత అనేవారు 10 అవర్స్లో డెకరేట్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి చేస్తే ఎంత టైంలో డెకరేషన్ అవుతుంది? ఓకే, ఫస్ట్ టోటల్ వర్క్ మనకు తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 6కి 10 ఎల్సిఎం ఎంత? 30. తర్వాత నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? ఎఫిషియన్సీ కనుక్కోవాలి. 30 యాపిల్స్ని రవి 6 అవర్స్లో తినేస్తున్నాడు. పర్ అవర్కి ఎన్ని యాపిల్స్ తింటాడు? 5 యాపిల్స్. అంకిత పర్ అవర్కి ఎన్ని యాపిల్స్ ఉంటుంది? 30/10 3 యాపిల్స్. ఇప్పుడు ఇద్దరు కలిసి చేస్తే ఎంత టైంలో వర్క్ అనేది కంప్లీట్? నా దగ్గర టోటల్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 30 యాపిల్స్ ఉన్నాయి. ఇద్దరు కాబట్టి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి. 5 + 3 ఎంత? 8. 2 4 టైమ్స్ 2 15 టైమ్స్ 4 3 12, ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 3. 4 7 28, ఇంకో 2 20, 4 5 20, 3.75 అవర్స్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ సాలిడ్ సిలిండర్ హూజ్ రేడియస్ ఈజ్ 7 centimeters అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 1144? ఏం కనుక్కోవాలి? ఒక సిలిండర్ యొక్క రేడియస్ ఇచ్చాడు, టోటల్ సర్ఫేస్ ఇచ్చాడు. ఏం కనుక్కోవాలంట? హైట్ కనుక్కోవాలా. రేడియస్ ఇది ఈక్వల్ ఎంత? 7. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఎంత అవుతుంది? 2πr × r + h. సో 2 × π అంటే ఎంత? 22/7. r అంటే 7 ఇంటూ r వాల్యూ ఎంత? 7 + h ఈజ్ ఈక్వల్ టు టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు? 1144. 7 క్యాన్సిల్ అవుతుంది. 11 2 టైమ్స్ 11 10 టైమ్స్ 110, తర్వాత 4 మిగిలింది. 11 4 టైమ్స్ 44. 2 2 4 కదా. 4 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 4 2 8. నెక్స్ట్ 24 4 6 24. 7 + h ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 26 వచ్చింది. h ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి? 19 centimeters. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. మెన్సురేషన్లో మీరు ప్రాబ్లమ్స్ చేయాలంటే కంపల్సరీగా మీకు వాటి ఫార్ములాస్ రావాలి. దట్ ఇంకోటి 11 యొక్క డివిజిబిలిటీ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండర్ యాన్యువల్ కాంపౌండింగ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సర్టెన్ సమ్ at the same rate of interest in 2 years is 144% of the sum. Find the rate of interest per annum. మీరు క్వశ్చన్ కానీ చూస్తే పేపర్ మొత్తం చూస్తే ఎక్కువగా మనకు వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే ప్రాఫిట్ అండ్ లాసు, డిస్కౌంటు, పర్సంటేజు, వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. దానికోసం నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఫాస్ట్ ఇయర్ విజన్ సిరీస్ కింద ప్రతి టాపిక్ని ఒక 20 minutesలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి మీరు ఆ వీడియోస్ చూస్తే కనీసం ఆ ఒక్క వీడియో చూసినా సరే మీకు కంప్లీట్ టాపిక్ ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఆ రివిజన్ సిరీస్ చూడండి, తర్వాత ఈ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు?
కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? టోటల్ సమ్లో 144% ఉందంట. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి? 2 ఇయర్స్కి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ తెలియాలంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r². ఇది నిన్న చెప్పిన పేపర్లోనే వచ్చింది క్వశ్చన్. ప్రిన్సిపల్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు? 100. డిఫరెన్స్ ఎంత అంట? 144% ఆఫ్ ది సమ్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది? 144 ఇంటూ 100² కాబట్టి 100 ఇంటూ 100/r² రాయండి. ఈ 100కి క్యాన్సిల్ అవుతుంది. r² ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 100. r ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 144 ఇంటూ 100 ఆఫ్ స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ఎంత? 12. స్క్వేర్ రూట్ ఆఫ్ 100 ఎంత? 10. దట్ ఈజ్ ఈక్వల్ టు 120. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు క్యాలిక్యులేషన్ ఉంది కానీ బట్ జనరల్గా అయితే అంత అవసరం లేదు. ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యాగ్ ఆఫ్ రైస్ ఆఫ్ 70 రూపీస్ పర్ కేజీ 2 డిఫరెంట్ టైప్స్ ఆర్ మిక్స్డ్. ఒక 2 బ్యాగ్స్ ఉన్నాయంట. ఆ 2 బ్యాగ్స్ని మిక్స్ చేసిన తర్వాత వాడి మిక్స్డ్ ప్రైస్ ఎంత ఉంది? 70 రూపీస్ పర్ కేజీ. ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ ఈజ్ 8 kg in quantity of 60 rupees per kg, while the second type of rice is 4 kg in quantity. What is the price per kg of the second type of rice? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు మిక్చర్ అండ్ ఎలిగేషన్లో చేయండి. మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ఫస్ట్ ప్రైజు P1, సెకండ్ దాని ప్రైజు P2, వాటి మిక్సింగ్ ప్రైజు P3. ఇక్కడ ఏం రాయాలి? మిక్స్డ్ ప్రైస్ రావాలి. 2 కంబైన్ చేసినప్పుడు వాడి యొక్క ప్రైజు. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఏం రేషియో వస్తుంది? క్వాంటిటీ రేషియో వస్తుంది. క్వాంటిటీ 1, క్వాంటిటీ 2 రేషియో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ 8 kg ఇన్ క్వాంటిటీ ఆఫ్ 60. ఫస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 60 రూపీస్. క్వాంటిటీ ఎంత ఉంది? 8 kg ఉంది. నెక్స్ట్ వైల్ ద సెకండ్ టైప్ ఆఫ్ రైస్ ఈజ్ 4 kg. 4 kg ఇచ్చాడు. దీని యొక్క ప్రైస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 2 కంబైన్ చేస్తే మిక్స్డ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 70 రూపీస్. ఇది ప్రైస్, ఇవన్నీ ఇది క్వాంటిటీ. ఈ రేషియోలో కన్వర్ట్ చేయండి. 2 times 1 time 2:1. డిఫరెన్స్ ఎంత అవుతుంది? 60కి 70కి 10. 1 part అనేది 10 అయితే 2 parts ఎంత అవుతుంది? 20 అవుతుంది. మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ఏమవుతుంది? ఒకటి మిక్చర్ 1 కంటే తక్కువ ఉంటే ఇంకోటి 70 కంటే, ఒకటేమో 70 కంటే తక్కువ ఉంటే ఇంకోటి ఎలా ఉండాలి? 70 కంటే ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి? 20 ఎక్కువ ఉండాలి. 70 + 20 ఎంత అవుతుంది? 90 kg. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ రోస్ అప్ స్ట్రీమ్ 15 km and డౌన్ స్ట్రీమ్ 18 km and takes 3 hours each time. The speed of the current. ఓకే, ఇందాక మీరు డైరెక్ట్గా చెప్పాను. డౌన్ స్ట్రీము, అప్ స్ట్రీము ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు? 15 km వెళ్ళాడు. ఎంత టైం పట్టింది? 3 hours ఈచ్ టైం కదా. 3 hours. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 km/h. అలాగే డౌన్ స్ట్రీము ఎంత డిస్టెన్సు? 18 km. ఎంత టైం పట్టింది? 3 hours. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 6 km/h కదా. నాకు డౌన్ స్ట్రీము తెలుసు, అప్ స్ట్రీము తెలుసు. ఏం కనుక్కోవాలి? స్పీడ్ ఆఫ్ ది కరెంట్ స్పీడ్ ఎలా వస్తుంది నాకు? డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 - 5/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1/2 km/h. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. చూసారు కదా, నేను ఆల్రెడీ 6 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 6 పేపర్స్లో తెలిసి సేమ్ కాన్సెప్ట్, సేమ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతున్నాయి. దయచేసి మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు దయచేసి మీరు ఎంత బాగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో, క్వశ్చన్స్ ఓకే, సొల్యూషన్స్ అందరికీ వచ్చు, బట్ ఎగ్జామ్ టైంలో మీరు ఎగ్జాక్ట్గా ఏ అప్రోచ్లో చేయాలి, ఆ అప్రోచ్ కానీ మీకు తెలిసి ఉంటే ఎగ్జామ్లో మీకు ఇంకా టైం సేవ్ అవుతుంది. మీకు ఎక్కువ టైం అయ్యేది రీజనింగ్ ఈజీగా చేస్తారు, ఇంగ్లీషు అంత టైం పట్టదు. మనకి ఎక్కువ టైం పట్టేది ఎక్కడ? మ్యాథ్స్లోనే టైం పడుతుంది. ఈ ఎక్కువ టైం పట్టే దగ్గర మీకు ట్రిక్స్ అండ్ టిప్స్ తెలిసినాయి అనుకోండి, టైం సేవ్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ మీరు చేయొచ్చు, ఎక్కువ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి.
మీకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్లో తెలియచేయండి. మీ యొక్క డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. మ్యాక్సిమం నేను నా వంతు కొద్ది నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. నా టైం దొరికినప్పుడల్లా దీన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. మంచిగా హ్యాపీగా జాబ్ తెచ్చుకొని లైఫ్లో సెటిల్ అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.